వివాహం గురించి వద్దాం. వివాహ వ్యవస్థలో మన వివాహానికి ఎంత ముఖ్యత్వం ఉంది మన సంప్రదాయంలో. ఈ దేశమే ప్రపంచానికి విశ్వగురువు ఉండింది. మ్యారేజ్ యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్. వివాహం అనేది ఒక గొప్ప సామాజికమైనటువంటి ఒక అదేమంటారు ఆదర్శపరమైన వివాహ వ్యవస్థ ఈ దేశంది. ఇప్పుడు ఏమైపోయింది అది? పెళ్ళి ఎలా జరుగుతుంది? ఆడంబరాలు, ఆర్భాటాలు, 5 కోట్లు 6 కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళి. అందులో ఈ కెమెరామ్యాన్లు ఏం తప్పు పట్టుకోవద్దు. ఒక 20 కెమెరాలు పెట్టుకొని మ్యారేజ్. అందులో పూజారి పంతులు గారు ఆయన సెకండరీ రోల్ అయిపోయింది. ఆయన వివాహం సమయంలో మాంగళ్య ధారణ ముహూర్తం సమయంలో జరగాలి. ఆయన సరి అయిన యాంగిల్లో తాళి కడుతూ ఉంటాడు. ఆయన కొంచెం ఆగు అంటాడు. వీడు కెమెరామన్ ఆగు, కెమెరామెన్ ఆగుమంటాడు. అవును, అంటే తాళి కట్టడం ఆపమంటాడు. ఆలోచించండి. నేను ఒక పెళ్ళిలో వెళ్తే కెమెరామెన్ అక్కడి నుంచి ఇక్కడ జంప్ చేస్తున్నాడు పందిట్లో మధ్యలోకి వెళ్ళి. నేను అన్నాను, నాయన కొంచెం ఆగు అన్నా. బోలియే అన్నాడు. ఠీక్ అయింది. నేను అన్నాను, నువ్వు క్రికెట్ సీజన్ కదా, ఇప్పుడు ఐపీఎల్ జరుగుతుంది. ఐపీఎల్లో విరాట్ కోహ్లీ గారు బ్యాటింగ్ చేస్తున్నారు. మీరు విరాట్ కోహ్లీ గారి బ్యాటింగ్ని క్లోజప్లో తీయాలంటే పిచ్ మధ్యలో కెమెరా పెట్టుకొని తీస్తారా? జూమ్ వేసుకుంటారా? బౌండరీ లైన్లోకి వెళ్ళి జూమ్ లెన్స్ పెట్టుకుంటారా? అడిగినా. నేనే బౌండరీ లైన్ మీద. మరి ఇది పిచ్ కదా, నువ్వు పిచ్ నడుమ ఎట్లా నువ్వు వచ్చి పోతావు? నేను అన్నాను, తల్లిదండ్రులకి చెప్పిన, అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పిన, అబ్బాయి తల్లిదండ్రులకు లేదండి ఇది ట్రెండ్ అండి. ట్రెండ్ మనం జడ్జ్ చేసేది. ట్రెండ్ ఈజ్ వన్ విచ్ వీ సెట్. ఇప్పుడు ఈ కెమెరామ్యాన్కి మీ డబ్బుల్లో ఏమాత్రం కొరత చేయమయ్యా బాబు. మీరు ఈ బందిట్లో మాత్రం రావద్దు. మీరు అక్కడక్కడ కెమెరా పెట్టుకోండి, అక్కడ నుంచి షూట్ చేయండి. యాంగిల్ దొరకలేదు అనుకోండి, ఏ యాంగిల్లో మంచి ఫోటో వచ్చిందో అది పెట్టండి. మంచిగా చూడండి. ఎంత మనం దాని ప్రక్రియని మొత్తం మాంగళ్యంలో, జీలకర్ర బెల్లంలో, సప్తపదిలో ఇవి 3 మనం కాంప్రమైజ్ అయిపోయాం. సో ఇది పెద్ద టాపిక్. ఇంకొక ముఖ్య విషయం గురించి, ప్రీ వెడ్డింగ్ షూట్. దీని మీద చాలా దౌర్భాగ్యం రవి. నేను చాలా కోపంలో ఉన్నాను. ఎంత అంటే మనం ప్రీ వెడ్డింగ్ షూట్ ఏంటంటే వాళ్ళు సపరేట్గా ఎక్కడో పోవడం, ఏడో ఫారిన్ కంట్రీస్ పోవడం. ఇప్పుడు వివాహం అయిన తర్వాతే కదా హనీమూన్. వివాహానికి ముందే హనీమూన్ ఎట్లా అవుతుందండి? ఇది మనం దీనంతా ఏమైపోయింది అంటే మనం దాని విలువ తెలియకుండా దాన్ని భ్రష్టు పట్టించున్నామా ఏమో అనుకుంటున్నాను ఆయన. దీని మీద చాలా కోపం మీద ఉన్నాను. ఇది సమాజానికి మంచి మార్గ ఉపదేశం చేయాల్సిన సమయం వచ్చింది. ప్రాబబ్లీ మీ ఛానల్ ద్వారానే దీనికి అంకురార్పణ జరుగుతుంది.